వెల్కమ్ టు శివ బీచ్ ఛానల్. ఈరోజు మనము శివదీక్ష చేయడం జరిగింది. అది శ్రీశైలం దాకా ప్రయాణం ఎలా జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చూడండి. ఓం నమ శివాయ. మనం మొదటిసారిగా శివమాల దీక్ష అయితే చేస్తున్నాం అనమాట. ఇక్కడ మనం బెంగళూరు నుంచి శ్రీశైలం మల్లికార్జున స్వామికి దర్శనాని కోసం వెళ్తా ఉన్నాము. మనం ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే లేచేసి మామూలుగా మన దీక్షలో ఏమేమి భాగాలు ఉంటాయి అవన్నీ తీసుకొని మనం ఇడుముడికి అయితే రెడీ అయ్యామన్నమాట. ఇడుముడికి వెళ్ళడానికి టెంపుల్కి వెళ్ళేసి అక్కడ మనము ఇడుముడి కట్టించుకోవడం జరిగినది. అంతకుముందే మనం ఇడుముడికి ఏమేమి కావాలనేసి మొత్తం అన్నీ తీసుకొనేసి ఒక బ్యాగ్లో తీసుకొని మనము ఇంటి నుంచి బయలుదేరామంట. బయలుదేరే ముందు ఇంట్లో మామూలుగా పూజ చేసుకునేసి మనం ఇంట్లో పూజ చేసుకునేసి హారతి తీసుకొనేసి బయలుదేరాల్సి ఉంటుంది. మనకు మొత్తం 5 టెంకాయలు అయితే కావాల్సి వస్తుంది. ఒకటి ఇంటితో కొట్టడానికి, 3 ఇడుముడికి కావాల్సి వస్తుంది. ఇంకొకటి వచ్చేసి దేవుని గుడి దగ్గర కొట్టాల్సి వస్తుంది మన గుడి అయిపోయినాక. అలాగే మనం ఇంట్లో అయితే పూజ చేసుకునేసి ఆశీర్వాదం తీసుకొనేసి స్వామివారిది ఇడుముడి పెట్టుకొని ఇక్కడ నుంచి మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకొకటి మనము ఇడుముడి తీసుకున్న తర్వాత అలాగే వెనక్కి రావాల్సి వస్తుంది, తిరగకూడదు అనమాట. అది చెప్పారు. ఇట్లా తీసుకొనేసి మన ఇంటితో నుంచి మనం స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి బయలుదేరేసి మనం ఇంటితో నుంచి టెంపుల్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. ఆల్రెడీ మనము స్వామివారికి మొత్తం అన్ని చెప్పి ఏమేమి కావాలో తీసుకొని వచ్చాము. స్వామివారి పూజలు అయితే ఉన్నారు. పూజ అయిన తర్వాత మనకి ఇడుముడికి ఆయన చెప్పారన్నట్టు ఇలా చేయండి అనేసి మనం అన్నీ తీసుకొనేసి అతను స్వామి దగ్గర నుంచి తీసుకొని మనం స్టార్ట్ చేసుకున్నాము. ఇడుముడికి చేసేటప్పుడు అందరూ మన ఇంట్లో ఎంతమంది ఉంటే మొత్తం ప్రతి ఒక్కరు కూడా కొన్ని 3 సార్లు రైస్ ఇడుముడికి వేయాల్సి వస్తుంది. అలా ప్రతి ఒక్కరూ మన ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా వేస్తారనమాట. మనం ఇక్కడ కర్ణాటకలో అయితే ఇడుముడి అయితే చేసుకున్నాం అనమాట. ఇక్కడ కర్ణాటకలో చాలామందికి శివదీక్ష ఎలా ఉంటుందనేది కొద్దిగా ఐడియా లేదనమాట. మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్వామివారికి. స్వామివారు మొత్తం చేసేసి పూజ చేసి మనకి ఇచ్చారనమాట. ఇంకా మనం ఆల్రెడీ మా బావగారు తెలిసింది వాళ్ళకి, ఇంతకుముందు వాళ్ళైతే దీక్ష చేసేవారు. మనకి ఇడుముడి కట్టడానికి మా బావగారు హెల్ప్ చేశారనమాట. మొత్తం అయినాక మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, అలాగే మన రిలేషన్ ఎవరున్నా అక్కడ వాళ్ళు స్వామివారికి రైస్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని 3 సార్లు ఇవ్వాల్సి వస్తుంది. అలాగే మనకి ఇడుముడిలోకి 11 ఆకులు, 11 1 రూపీస్ కాయిన్స్, అలాగే 108 జమ్ముపత్రి ఆకులను యాడ్ చేయాల్సి వస్తుంది. అలాగే పూజకి సామానికి కావాల్సింటే వాళ్ళు మొత్తం మనకి సెట్లోనే ఇచ్చింటారు అనమాట. మక్కనైతే దొరుకుతుంది. అది మొత్తం తీసుకొనేసి మనము ఇడుముడిలో కట్టడం అయితే జరిగింది. ఇంకా మొత్తం రెడీ చేసుకొనేసి ఇడుముడి మొత్తం రెడీ అయినాక మనం స్వామివారికి అయితే ఇడుముడిని ఇవ్వడం జరిగింది. స్వామివారు ఇడుముడి తీసుకొనేసి పూజ అంతా చేసేసి మనకి ఇడుముడి కట్టి స్వామివారు మనకి ఇచ్చారు. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 9:30 అయితే మనకి టైం అయిందనమాట. ఇంకొకటి ఏమంటే, ఒకసారి మనం ఇడుముడి కట్టుకున్నాక మళ్ళా ఇంకా టైం ఉన్నా ఇంటికి వెళ్ళకూడదంట. అందుకనేసి మనం అక్కడి నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. అంటే ఇడుముడి దీక్షకి మనం స్టార్ట్ చేసామన్నమాట. మనం ఇక్కడ బెంగళూరులో అయితే వదిలింది 2 o'clock అయింది.
నేను మా ఫ్రెండ్స్ ముగ్గురు అయితే వెళ్ళామన్నమాట. అతను ఆల్రెడీ వెళ్ళాడు అనమాట, దీక్ష ముగించుకొని వచ్చాడు. మనమైతే బెంగళూరు రీచ్ అయ్యేతలకి మనకి ఆల్మోస్ట్ 10:30 అయింది. కానీ అక్కడ ఫారెస్ట్ ఉండడం వల్ల ఫారెస్ట్లోకి మనకి 9 o'clock స్టాప్ అనమాట. కొండపైకి వెళ్ళేదానికి 9 o'clock క్లోజ్ చేసేస్తారు. అందుకని మనం అక్కడే రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. మామూలుగా దీక్ష సమయంలో ఎలాగా మనం లేస్తామో అట్లా బిఫోర్ సన్ రైజ్కి లేచేసి మన పూజ ముగించుకొని హారతి తీసుకొనేసి అక్కడే మనం 8:30కి అయితే మన జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం అనమాట. వెళ్ళేదారిలో మనకి శిఖర దర్శనం అనే ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడి నుంచి మనకి శ్రీశైలం అనే స్వామి శిఖరాలు అయితే కనిపిస్తాయి. శిఖర దర్శనం అని అంటారు. అక్కడ ఏమంత విజిబుల్గా కనపడదు మనకి, జస్ట్ అది ఉంది కాబట్టి చూసుకొనేసి మనము అక్కడ దర్శనం చేసుకొని, అక్కడ ఒక శివలింగం అయితే ఉంది, అక్కడ దర్శనం చేసుకొనేసి పూజ చేసుకొనేసి అటు నుంచి మనం మళ్ళా జర్నీకి శ్రీశైలానికి స్టార్ట్ అయ్యామన్నమాట. మనం వెళ్తా ఉన్నప్పుడు చూస్తే నేను ఎక్స్పెక్ట్ చేసింది లేదనమాట, అంతమంది కాలినడకన వస్తూ ఉన్నారు. వెంకటాపురం అని ఒక ఊరుంది, అక్కడ నుంచి ఆల్మోస్ట్ అందరూ కాలినడకన అయితే చాలా మంది వస్తున్నారు. నార్మల్ ఇంట్రెస్ట్లో ఉండేవాళ్ళు వస్తున్నారు, అలాగే శివదీక్ష తీసుకున్న వాళ్ళు కూడా వస్తున్నారు. ఆల్మోస్ట్ మనకి 50 kilometers అయితే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. అంతా మొత్తం కూడా చాలా నడుచుకొని వస్తున్నారు. ఇక్కడ వెళ్ళాక నియర్ మనకి సాక్షి గణపతి అనే టెంపుల్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ దర్శించుకొనేసి గణపతి స్వామి ఆశీర్వాదం తీసుకొనేసి మనం నెక్స్ట్ శ్రీశైలంలోకి అయితే వెళ్ళాల్సి వస్తుంది. మేము వెళ్ళినప్పుడు జనాలు బాగా ఎక్కువగానే ఉన్నారు, యావరేజ్ కింద కొద్దిగా ఎక్కువగానే ఉన్నారు. ఇంకొకటి ఏమంటే మనకి దర్శనం కొద్దిగా చాలా లేట్ అయింది, చాలా ఇబ్బంది పడినాము. ఆల్మోస్ట్ మేము మార్నింగ్ 10 o'clock వెళ్తే ఈ దర్శనం మాకు ఈవినింగ్ 6 o'clock అయిందనమాట. మీరు న్యూస్లో కూడా చూసిండొచ్చు, పోలీసు వాళ్ళు శివదీక్ష వేసిన స్వామిని కూడా కొట్టడం జరిగింది. అక్కడ మనకి అంటే మేనేజ్మెంట్ సరిలేక అట్లా జరిగింది, అంతేకాని నీట్గా ఉంటే బాగుంది. మొత్తానికైతే మనం శివదర్శనం మనకంటే స్పర్శ దర్శనం జరిగింది. ఎవరైతే శివదీక్ష తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా స్పర్శ దర్శనం అయితే జరిగింది. ముగించుకొనేసి అంతా ముగించుకున్నాక మనం తలనీలాలు దేవునికి సమర్పించుకోవడం జరిగింది. అదంతా ముగించుకొనేసి మనం స్నానం చేసేసి మనం స్వామివారిని ముక్కొని మనం తీసుకున్న మొత్తం ఇంకా మన దీక్ష మాల ముగించుకొనేసి మాల తీసేసి ఇంకా అక్కడున్న మొత్తం ప్రదేశాలను అయితే తిరిగి చూడటం జరిగింది. ఈవినింగ్ టైం అంటే సాయంకాలం టైంలో విద్యుత్ దీపాలతో చాలా చాలా అందంగా వెళ్ళింది టెంపుల్. మొత్తం సందర్శించుకొని మనం దీక్షను ముగించుకొని ఇంకా తిరుగు ప్రయాణం అయితే మేము స్టార్ట్ చేసేసాము. మొత్తానికి ఫైనల్గా మాకు స్పర్శ దర్శనం అయితే దొరికింది. అతి కష్టం అంటే అతి కష్టం మీద బాగుంది మొత్తానికి. థ్యాంక్ యూ. ఏమన్నా మీకు ఈ డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. నాకు తెలిసింటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే తెలుసుకొని మీకు తెలియపరుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శివ బీస్ట్. నెక్స్ట్ ఏమంటే మనము శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్లో వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి బాగా డ్రైవింగ్ తెలిసిన వాళ్ళే తోలడం చాలా మంచిది. ఎందుకంటే వెళ్ళేటప్పుడు చూసాము కొన్ని వెహికల్స్ అయితే గుద్దుకున్నాయన్నమాట. అంటే ఎవరికి ఏం కాలేదు, కానీ ఘాట్ రోడ్ కాబట్టి బాగా తెలిసిన వాళ్ళు డ్రైవ్ చేస్తే బాగుంటుంది. ఆన్ ద వేలో మాకు అన్నప్రసాదం అయితే కొన్ని చోట్ల ఇచ్చారు. అక్కడ అన్నప్రసాదం చేసుకునేసి అక్కడి నుంచి ముగించుకొని మనం నెక్స్ట్ మహానందికి అయితే మేము స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ ముగించుకొని మళ్ళీ నెక్స్ట్ మహానంది, యాగంటి, అలాగే బెలూన్ గుహలు చూసుకొని రావడం జరిగింది.
అలాగే మనం వెళ్ళే దారిలో అరుంధతి మూవీ షూటింగ్ చేసిన అరుంధతి కోట సంస్థానం అయితే జరిగింది, అక్కడ చూసుకొని వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ వెళ్ళే దారిలో చాలా ఆహ్లాదకరమైన మొత్తం వరి పైరుతో ఉన్న తోటలు అయితే మనకు కనిపిస్తుంటాయి. అలాగే చూసుకునేసి వెళ్ళొచ్చు. అదైన తర్వాత మనం నెక్స్ట్ మహానందికి అయితే వెళ్ళాము. మహానంది దర్శనం చేసుకునేసి అక్కడ నుంచి నెక్స్ట్ యాగంటికి అయితే వెళ్ళాము. యాగంటి తెలుసు కదా, పుష్ప మూవీ షూటింగ్ అయితే ఇక్కడ జరిగింది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న ఈ నంది విగ్రహం వచ్చేసి మనం చూస్తున్న ఈ నంది ప్రతి ఇయర్ పెరుగుతూ ఉందనేసి చెప్తా అన్నారు. అక్కడ ముగించుకునేసి మనం నెక్స్ట్ బెలూన్ కేవ్స్ అయితే వచ్చాము. అక్కడ ముగించుకునేసి నెక్స్ట్ తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర టెంపుల్కి అయితే వచ్చాము. ఈ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటుంది, చూసుకోండి. అన్ని వీడియోస్ కూడా 1 by 1 అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శివ బీస్ట్.